Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree second year, third semester physics subject. The paper title is Wave Optics, which is paper 3 in semester 3. In this paper 3, Wave Optics, there are 5 units. The first unit name is Aberrations, Vipadanalu. In this aberrations, I have explained about in previous class, I have explained about what is meant by comma and write the elimination methods. కామాను గురించి వివరించి కామాను తగ్గించే పద్ధతులను కామాను నివారించే పద్ధతులను రాయండి. ఇట్ ఈజ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎస్టిగ్మాటిజం అండ్ రైట్ ద ఎలిమినేషన్ మెథడ్స్. అంటే బిందు విస్తరణను గురించి వివరించి బిందు విస్తరణను తగ్గించే పద్ధతులను వివరించండి. ఇట్ ఈజ్ సెకండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రోమాటిక్ అబరేషన్, వర్ణ విపదనమును గురించి వివరించండి. ఇట్ ఈజ్ థర్డ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే ముందుగా మీకు విపదనాల్లో అసలు విపదనం అంటే ఏంటి అని తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం లెన్స్లో పరిశీలించినప్పుడు కటకంలో పరిశీలించినప్పుడు ఆ ఇమేజ్ యొక్క ప్రతిబింబం యొక్క స్థానంలో కానివ్వండి, ఆకృతిలో కానివ్వండి, పరిమాణంలో కానివ్వండి, కలర్లో కానివ్వండి లోపం ఏర్పడితే దెన్ దట్ డిఫెక్ట్, ఆ లోపాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అబరేషన్. ఆ అబరేషన్లో చాలా రకాలు ఉన్నాయి. ముందుగా మీకు కామా గురించి చెప్పడం జరిగింది. అంటే యాక్సిస్ నుంచి ఆబ్జెక్ట్ని కొద్దిపాటి దూరంలో తీసుకున్నప్పుడు ఇమేజ్ కోన్ షేప్లో ఫామ్ అయితే దాన్ని కామా అని చెప్పుకున్నాం. యాక్సిస్ నుంచి చాలా ఎక్కువ దూరంలో ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు రెండు పెర్పెండిక్యులర్ లైన్స్ ఏర్పడితే ఇమేజ్లో దాన్ని ఎస్టిగ్మాటిజం అని చెప్పుకున్నాం. థర్డ్ కాన్సెప్ట్ క్రోమాటిక్ అబరేషన్, అంటే వర్ణ విపదనము. పేరులోనే ఉంది, వర్ణము అంటే రంగు, అంటే కలర్ వల్ల వచ్చేటువంటి డిఫెక్ట్. అంటే కలర్ వల్ల వచ్చేటువంటి డిఫెక్ట్ అంటే ఇక్కడ ఏదైనా ఒక తెల్లని కాంతిని కటకం మీద పతనం చెందించినప్పుడు వివిధ రంగులు ఏర్పడితే, మల్టీ కలర్ ఇమేజ్ ఏర్పడితే, వివిధ రంగులతో కూడిన ప్రతిబింబం ఏర్పడితే ఆ దోషాన్ని, ఆ లోపాన్ని వర్ణ విపదనం అంటారు, క్రోమాటిక్ అబరేషన్ అంటారు. అంటే వైట్ లైట్లో మొత్తం వైట్ లైట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెవెన్ కలర్స్ అని చెప్పుకున్నాము. దే ఆర్ విబ్జిఆర్, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇలాంటి కాంబినేషన్స్తో కూడినటువంటి తెల్లని కాంతిని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ను మనం పరిశీలించినప్పుడు లెన్స్లో పరిశీలించినప్పుడు మల్టీ కలర్ ఇమేజ్ అనేది ఫామ్ అయితే దెన్ దట్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్ అని చెప్పుకున్నాం. ఈ క్రోమాటిక్ అబరేషన్ ద్వారా మనకి ఇక్కడ కలర్స్ ఫోకస్ అవుతున్నాయి. వైలెట్ కలర్ రేస్ అనేవి లెన్స్కి దగ్గరగాను, రెడ్ కలర్ రేస్ అనేవి లెన్స్కు దూరంగాను ఫోకస్ అవుతాయని చెప్పుకున్నాం. ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ లార్జ్ వెన్ కంపేర్డ్ టు వైలెట్. అంటే ఎరుపు రంగు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఊదా రంగు కాంతి తరంగ దైర్ఘ్యంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. యాంగ్స్ట్రామ్స్, అబౌవ్ 6000 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పుకున్నాం, రైట్. అంటే వేవ్ లెంత్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే రెడ్ కలర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, అదేవిధంగా రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువ అని చెప్పుకున్నాం. అందుకే ఎరుపు రంగుని ట్రాఫిక్ సిగ్నల్స్లోను, వెహికల్స్ యొక్క డేంజర్ లైట్స్ గాను ఎక్కువగా ఉపయోగించడానికి కారణం వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఉపయోగిస్తున్నామని చర్చించుకున్నాం, రైట్. నౌ ద టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ డెరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్రోమాటిక్ అబరేషన్. వర్ణ విపదనం ఏదైతే అనుకున్నాం మనం
అనుదైర్ఘ్య వర్ణ విపదనం. ఈ వర్ణ విపదనంలో 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి అనుదైర్ఘ్య వర్ణ విపదనం, 2 పార్శ్వీయ వర్ణ విపదనం. లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్. దూరాల్లో వచ్చేటువంటి మార్పు తేడా, ఇట్ ఈస్ కాల్డ్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. ఇమేజ్ యొక్క హైట్లో వచ్చేటువంటి డిఫరెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అని చెప్పుకున్నాం. సో రైట్, ఇప్పుడు ఆ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ రాబట్టాలి. డెరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్రోమాటిక్ అబరేషన్. రైట్, ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ 2 కేసెస్ అరైజ్ అవుతాయి. ఇక్కడ ఈ క్రోమాటిక్ అబరేషన్స్ ఎక్స్ప్రెషన్ రాబట్టడంలో మొత్తం ఇక్కడ 2 కేసెస్ అరైజ్ అవుతాయి. ఫస్ట్ కేస్ ఈజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫైనట్ డిస్టెన్స్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫైనట్ డిస్టెన్స్ అంటే వస్తువుని కటకము నుండి అనంత దూరంలో తీసుకున్నప్పుడు, అపరిమిత దూరంలో తీసుకున్నప్పుడు ఫస్ట్ కేస్. రెండవ కేసు వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఫైనట్ డిస్టెన్స్, వస్తువును పరిమిత దూరంలో తీసుకున్నప్పుడు సెకండ్ కేసు అది. ఫస్ట్ కేసు వస్తువును కటకము నుంచి అనంత దూరంలో తీసుకున్నప్పుడు. రైట్, ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ నుంచి లెన్స్ని చాలా ఎక్కువ దూరంలో తీసుకోవాలి, అక్కడి నుంచి స్క్రీన్ తీసుకుంటాము. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజు స్క్రీన్ మీద ఫామ్ అవుతుంది. రైట్, ఇన్ దిస్ కాన్సెప్ట్ లెట్ ఎఫ్వి కామా ఎఫ్ఆర్ and f be the focal lengths of given lens for violet, red and their mean colors respectively. If capital R1 and capital R2 be the radius of curvatures of given lens, then by using lens maker's formula. Again, let fv comma fr and f be the focal lengths of given lens for violet, red and their mean colors respectively. If R1 and R2 be the radius of curvatures of given lens, then lens maker's formula is given by అంటే ఇక్కడ ఎఫ్వి, ఎఫ్ఆర్ అండ్ ఎఫ్ 3 చెప్పుకున్న వాళ్ళ ఫోకల్ లెన్స్ నాభ్యంతరాలు. ఎఫ్వి అనేది ఊదా రంగు యొక్క నాభ్యంతరం, ఎఫ్ఆర్ అనేది ఎరుపు రంగు యొక్క నాభ్యంతరం, ఎఫ్ అనేది రెండిట్ల యొక్క సరాసరి యొక్క నాభ్యంతరం, సగటు యొక్క నాభ్యంతరం. అంటే ఊదా రంగు, ఎరుపు రంగుల యొక్క నాభ్యంతరాలను కలిపి బై 2 చేత భాగించాలి. ఇట్ ఈజ్ కాల్డ్ మీన్ వాల్యూ. సో ఆ రకంగా మనం ఇక్కడ రెస్పెక్టివ్లీ తీసుకున్నాం ఫోకల్ లెన్స్. ఇఫ్ R1 అండ్ R2 బి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్స్, అంటే క్యాపిటల్ R1 మరియు క్యాపిటల్ R2 అనేవి ఒక లెన్స్ యొక్క వక్రతా వ్యాసార్థాలు, ఇరువైపులా గల వక్రతా వ్యాసార్థాలు అని తీసుకున్నప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా నుంచి, అంటే కటక తయారీ విధానానికి సంబంధించిన ఫార్ములా నుండి వీ నో దట్ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్న 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. కటక తయారీ విధానానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే 1/f ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. దట్ ఈజ్ ఇక్కడ ఎఫ్ బదులుగా ఒకసారి ఊదా రంగుకు సంబంధించిన నాభ్యంతరము, మరొకసారి ఎరుపు రంగుకు సంబంధించిన నాభ్యంతరములు తీసుకుని ప్రతిక్షేపించినప్పుడు we will get 1/f is equal to mu minus 1 into 1/r1 minus 1/r2, and second one 1/fr is equal to mu r minus 1 into 1/r1
minus 1 by r2. Right? Now the difference between them. Now 1 by fv minus 1 by fr is equal to mu v minus mu r ఇంటూ 1 by r1 మైనస్ 1 by r2. అంటే పైన ఉన్నటువంటి రెండు టర్ముల్లో 1 by r1 మైనస్ 1 by r2 కామన్ తీసినప్పుడు mu v మైనస్ 1 మైనస్ mu r ప్లస్ 1 అయితే రిమైనింగ్ వాల్యూ ఈజ్ mu v మైనస్ mu r. దట్ ఈజ్ 1 by fv మైనస్ 1 by fr ఈజ్ ఈక్వల్ టు mu v మైనస్ mu r ఇంటూ 1 by r1 మైనస్ 1 by r2 అని వచ్చింది. దట్ ఎంప్లాయిస్ 1 by fv మైనస్ 1 by fr ఈజ్ ఈక్వల్ టు ఈ mu v మైనస్ mu rని mu మైనస్ 1 చేత భాగించి అదే mu మైనస్ 1 చేత గుణకారం చేసినప్పుడు mu v మైనస్ mu r బై mu మైనస్ 1 ఇంటూ mu మైనస్ 1 ఇంటూ 1 by r1 మైనస్ 1 by r2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by fv మైనస్ 1 by fr ఈజ్ ఈక్వల్ టు mu v మైనస్ mu r బై mu మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఈ టర్మ్ని మీరు పరిశీలిస్తే mu మైనస్ 1 ఇంటూ 1 by r1 మైనస్ 1 by r2 అనేది 1 by fకు సమానం. సమీకరణం 1ని పరిశీలించండి. ఇట్ ఈజ్ 1 by f. సో వీ విల్ రైట్ హియర్ ఇంటూ 1 by f. దట్ ఎంప్లాయిస్ 1 by fv minus 1 by fr is equal to mu v minus mu r by mu minus 1 into 1 by f. But the product of focal lengths fv into fr is equal to f square, and mu v minus mu r by mu minus 1 is equal to omega vr. That is, here LHSలో fv fr LCM తీసినప్పుడు fv fr. సో న్యూమరేటర్ ఈజ్ fr మైనస్ fv బై fv fr ఈజ్ ఈక్వల్ టు mu v మైనస్ mu r బై mu మైనస్ 1 ఈజ్ ఒమేగా vr ఇంటూ 1 బై f. దట్ ఎంప్లాయిస్ fr మైనస్ fv బై fv ఇంటూ fr ఈజ్ ఈక్వల్ టు f స్క్వేర్ అని చెప్పుకున్నాం పైన. సో fv ఇంటూ fr బదులుగా f స్క్వేర్ రాసినప్పుడు సో fr మైనస్ fv బై f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా vr ఇంటూ 1 బై f. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా vr ఈజ్ ఈక్వల్ టు సో 1 బై f 1 బై f బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయితే fr మైనస్ fv బై f. దట్ ఎంప్లాయిస్ fr మైనస్ fv ఈజ్ ఈక్వల్ టు ఒమేగా vr ఇంటూ f. Therefore, put it in a box. Therefore, fr minus fv is equal to omega vr into f. అంటే ఫోకల్ లెంత్ డిఫరెన్స్ రెడ్ కలర్ మైనస్ వైలెట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు డిస్పర్సివ్ పవర్ ఆఫ్ వైలెట్ రెడ్ కలర్స్ ఇంటూ మీన్ వాల్యూ ఆఫ్ ఫోకల్ లెంత్ ఎఫ్. సో fr minus fv is equal to omega vr into f. It is the expression for longitudinal chromatic aberration when the object is at ఇన్ఫైనట్ డిస్టెన్స్. ఫస్ట్ కేస్ అది. వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ఇక్కడ అనుదైర్ఘ్య వర్ణ విపదనానికి సమీకరణం fr మైనస్ fv ఈజ్ ఈక్వల్ టు ఒమేగా vr ఇంటూ f అవుతుంది. రైట్. నౌ ద సెకండ్ కేస్, ఎక్స్ప్రెషన్ ఫర్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఫైనట్ డిస్టెన్స్. అంటే వస్తువుని కటకము నుంచి పరిమిత దూరంలో తీసుకున్నప్పుడు ఇక్కడ వర్ణ విపదనానికి సమీకరణం ఏ విధంగా ఉంటుంది అని తీసుకున్నప్పుడు లెట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ u ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ f, then the image is formed at a distance v, small v, from the lens. అంటే పరిమిత దూరంలో తీసుకున్నప్పుడు, అంటే కటకం నుండి వస్తువుని పరిమిత దూరంలో ఎంత దూరంలో తీసుకున్నాడు అంటే ఇక్కడ u దూరంలో తీసుకున్నప్పుడు ఇమేజ్ అనేది v దూరంలో ఫామ్ అవుతే కటకం నుండి స్క్రీన్ మీద, అంటే v ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ u ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయినప్పుడు u అనేది వస్తు దూరము కటకం నుండి, v అనేది ప్రతిబింబ దూరం కటకం నుండి.
ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎఫ్ అనేది ఫోకల్ లెంత్గా తీసుకుంటే నౌ ద ఫార్ములా ఈజ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. అంటే 1 మీన్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ 1 ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్, అవకలనం చేయగా ఇరువైపులా, we will get derivative of 1/x minus 1/x square అని తెలుసు. Derivative of 1/x is minus 1/x square. So derivative of 1/f minus 1/f square into df, that is equal to RHS derivative of 1/v square minus 1/v square into dv, derivative of 1/u మైనస్ 1/u స్క్వేర్ ఇంటూ డియూ రాయాలి. కానీ ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ 1/u 0 తీసుకున్నాను. కారణం ఏంటండి, డెరివేటివ్ ఆఫ్ 1/u ఎందుకు తీసుకున్నారో, ఇక్కడ u డెరివేటివ్ ఆఫ్ 1/u 0 ఎందుకు తీసుకున్నారు అని పరిశీలించినప్పుడు, u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, పరిమిత దూరం, దాన్ని కొలవచ్చు. మనకి ఇక్కడ దారం సహాయంతో, ఇక్కడ స్కేల్ సహాయంతో డిస్టెన్స్ ఎంతో కట్టచ్చు. ఏదర్ 50 సెంటీమీటర్స్ ఆర్ 60 సెంటీమీటర్స్ ఆర్ 70 సెంటీమీటర్స్. ఆ డిస్టెన్స్ అనేది ఎంత అనేది మనకు తెలియడం ద్వారా ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ, అది స్థిరాంక విలువను రిప్రజెంట్ చేస్తుంది. సో యూ కాన్స్టెంట్, సో 1/u కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0, స్థిరాంకం యొక్క అవకలనం 0. సో ఇక్కడ 1/u డెరివేటివ్ 0. సో మైనస్ 1/f స్క్వేర్ df ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/v స్క్వేర్ dv. ఇరువైపులా మైనస్లు క్యాన్సిల్ అయినాయి. సో df బై f స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dv బై v స్క్వేర్. దట్ ఎంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ ఇంటూ df బై f స్క్వేర్. దట్ ఎంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు df బై f స్క్వేర్ ఇంటూ v స్క్వేర్. దట్ ఎంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు df అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటే నాభ్యంతరములోని భేదము. వీ విల్ రైట్ fr మైనస్ fv. df బదులుగా fr మైనస్ fv రాయచ్చు. సో fr మైనస్ fv బై f స్క్వేర్ ఇంటూ v స్క్వేర్. దట్ ఎంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు fr మైనస్ fv. ఇక్కడ f స్క్వేర్ని 1/f ఇంటూ 1/f కింద రాయచ్చు. అంటే fr మైనస్ fv బై f ఇంటూ 1/f ఇంటూ v స్క్వేర్ కింద రాస్తున్నాం. సో దట్ ఎంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు fr మైనస్ fv బై f ఇంటూ 1/f ఇంటూ v స్క్వేర్. సో ఈ రకంగా dv వాల్యూ మనం తీసుకున్నప్పుడు dv ఈజ్ ఈక్వల్ టు fr మైనస్ fv బై f ఇంటూ 1/f ఇంటూ v స్క్వేర్ అవుతుంది. దట్ ఎంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు fr మైనస్ fv బై f అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ బై మీన్ ఫోకల్ లెంత్. అగైన్ ఇట్ రిప్రజెంట్స్ డిస్పర్సివ్ పవర్. దాన్ని మనం మరలా ఇక్కడ విక్షేపణ సామర్థ్యం కింద సూచిస్తాము. విక్షేపణ సామర్థ్యానికి ఫార్ములా ఇంతకు ముందు చెప్పాను మీకు నేను. ఇట్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఫార్ములా. fr మైనస్ fv బై f ఈజ్ ఈక్వల్ టు ωVr. అంటే దట్ ఎంప్లైస్ dv ఈజ్ ఈక్వల్ టు ωVr ఇంటూ 1/f ఇంటూ v స్క్వేర్. దేర్ ఫోర్ ఇక్కడ dv బదులుగా frfv రాయచ్చు. సో frfv ఈజ్ ఈక్వల్ టు ωVr ఇంటూ 1/f ఇంటూ v స్క్వేర్. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. అనుదైర్ఘ్య వర్ణ విపదనానికి సమీకరణం ఏ కేసులో అంటే సెకండ్ కేస్, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఫైనెట్ డిస్టెన్స్, పరిమిత దూరంలో తీసుకున్నప్పుడు. రైట్, ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి. వెన్ ఇన్ఫైనెట్ డిస్టెన్స్ frfv ఈజ్ ఈక్వల్ టు fr మైనస్ fv డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ωVr ఇంటూ f. సెకండ్ వన్ frfv ప్రొడక్ట్ ఆఫ్ ఫోకల్ లెంత్, అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ωVr ఇంటూ 1/f ఇంటూ v స్క్వేర్. రైట్, later the next one is
క్రోమాటిక్ అబరేషన్లోనే ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఫర్ మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్ ఆర్ ఆక్రోమాటిజం ఆర్ ఆక్రోమాటిక్ డబలెట్. 3 రకాలుగా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఫర్ మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్ ఆర్ ఆక్రోమాటిజం ఆర్ ఆక్రోమాటిక్ డబలెట్. అంటే మనం వర్ణ విపదనం నిర్వచనం చెప్పుకున్నాం, వర్ణ విపదనం యొక్క సమీకరణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు వర్ణ విపదనాన్ని తగ్గించడానికి సమీకరణాలు రాబట్టండి అని అడగడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్లో, రైట్. దీన్నే వర్ణ విభజనాన్ని తగ్గించడానికి నివారించే పద్ధతులను రాయండి అని అడగచ్చు. వర్ణ విభజనాన్ని తగ్గించడానికి అవసరమైనటువంటి షరతులను రాబట్టండి అని అడగచ్చు. లేదా అవర్ణతను నిర్వచించి అవర్ణతకు షరతులు రాబట్టండి అని అడగచ్చు. సో ఇట్ ఈజ్ కాల్డ్ యాక్రోమాటిజం, అవర్ణత అంటాము. దాన్నే యాక్రోమాటిక్ డబలెట్ అని కూడా అంటాడు. డబలెట్ ఎందుకంటే ఇక్కడ 2 లెన్సెస్ యూజ్ చేస్తాం. ఆ 2 లెన్సెస్ యూజ్ చేయటం వల్ల మనం ఇక్కడ దీన్ని డబలెట్ అని చెప్తాం. సో ఇట్ ఈజ్ కాల్డ్ యాక్రోమాటిజం ఆర్ యాక్రోమాటిక్ డబలెట్, రైట్. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈజ్ మీన్డ్ బై యాక్రోమాటిజం. అవర్ణత అంటే ఏంటి నిర్వచించాలి, రైట్. The minimization or removal of chromatic aberration is known as achromatism. The minimization or removal of chromatic aberration is known as achromatism. అంటే వర్ణ విపదనాన్ని తగ్గించేటువంటి పద్ధతులను ఇక్కడ ఏమంటున్నాడు అంటే అవర్ణత అంటారు. వర్ణత ఆపోజిట్ వర్డ్ అవర్ణత అంటే వర్ణతను తగ్గించడం, వర్ణ విభజనాన్ని తగ్గించడం. ఇట్ ఈజ్ కాల్డ్ యాక్రోమాటిజం, అవర్ణత అంటాం. అంటే వర్ణ విభజనాన్ని తగ్గించే పద్ధతిని అవర్ణత అంటాము. ఇక్కడ ఈ యాక్రోమాటిజంలో 2 కేసెస్ ఉన్నాయి. ఈ వర్ణ విభజనాన్ని తగ్గించే పద్ధతుల్లో షరతుల్లో 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, when 2 lenses are placed in contact. When 2 lenses are placed in contact, 2 కటకాలని ఒకదానితో ఒకటి తాకేటట్లు చేసినప్పుడు. చూడండి, మీరు డయాగ్రామ్ని పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను, ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాను. L1 ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ L2 ఈజ్ కాన్కేవ్ లెన్స్, రైట్. కాన్వెక్స్ లెన్స్ L1 యొక్క ఫోకల్ లెంత్ f1 అండ్ డిస్పర్సివ్ పవర్ ω1. L2 యొక్క ఫోకల్ లెంత్ f2, డిస్పర్సివ్ పవర్ ω2, రైట్. L1 ఈజ్ కాన్వెక్స్ కుంభాకార కటకం, L2 ఈజ్ కాన్కేవ్ పుటాకార కటకం. 2 ఒకదానితో ఒకటి తాకేటట్లు చేశాను. బోత్ ఆర్ ఇన్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్, రైట్. కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ F1 అనేది నాభ్యంతరం, మొదటి కటకం యొక్క నాభ్యంతరం, L1 యొక్క నాభ్యంతరం, ω1 అనేది L1 యొక్క విక్షేపణ సామర్థ్యం, F2 అనేది L2 యొక్క నాభ్యంతరం, అదేవిధంగా ω2 అనేది L2 యొక్క విక్షేపణ సామర్థ్యం. కన్సిడర్ 2 lenses L1 and L2 of focal lengths F1 and F2. అదే చెప్పుకున్నాం. 2 కటకాలు తీసుకోవాలి. ఒక కటకం కుంభాకార కటకం, మరోది పుటాకార కటకం. ఆ లెన్స్లు L1 L2లు, వాటి యొక్క నాభ్యంతరాలు F1 F2లు. లెట్ ω1 and ω2 be the dispersive powers of the materials of 2 lenses. ఇక్కడ ω1 మరియు ω2 అనేవి 2 కటకాల యొక్క విక్షేపణ సామర్థ్యాలు అనుకున్నప్పుడు ద ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఆర్ కంబైన్డ్ ఫోకల్ లెంత్, ఇక్కడ ఫలిత నాభ్యంతరము, ఈ
కటకాల సంయోగం యొక్క ఫలిత నాభ్యంతరము ఎంత అవుతుంది అంటే ద ఫార్ములా ఈజ్ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్కి ఫార్ములా, ఫలిత నాభ్యంతరానికి ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2, రైట్. దట్ ఈజ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2. నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్ కండిషన్ రాబట్టాలి మినిమైజేషన్కి, దానికోసం దీన్ని ఇరువైపులా అవకలనం చేస్తున్నాను. ఆన్ డిఫరెన్షియేటింగ్ వీ విల్ గెట్ డెరివేటివ్ ఆఫ్ 1/x ఈజ్ మైనస్ 1/x స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ 1/f అంటే ఎఫ్ అంటే ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్. ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ ఫోకల్ లెంత్స్ వ్యారీ అవ్వచ్చు, కానీ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎఫ్ కాన్స్టెంట్, ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఫలిత నాభ్యంతర స్థిరాంకం. అంటే ఎఫ్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ 1/f 1 కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/f1 స్క్వేర్ df1. అంటే డెరివేటివ్ ఆఫ్ 1/f రాశారు, 1/f1 రాశారు, మైనస్ 1/f1 స్క్వేర్ ఇంటూ df1. డెరివేటివ్ ఆఫ్ 1/f2 మైనస్ 1/f2 f2 స్క్వేర్ df2. దట్ ఎంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఎలిమినేట్ చేసాం, df1/f1 స్క్వేర్ ప్లస్ df2/f2 స్క్వేర్. దట్ ఎంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు df1/f1 ఇంటూ 1/f1 ప్లస్ df2/f2 ఇంటూ 1/f2. బట్ వీ నో దట్, కానీ డిస్పర్సివ్ పవర్స్ డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్స్ బై మీన్ ఫోకల్ లెంత్ అంటే ఇక్కడ మనకి ఒమేగా1 అంటే df1/f1. జనరల్గా ఒమేగా ఫార్ములా df/f, అంటే ఒమేగా1 అంటే df1/f1. సిమిలర్లీ ఒమేగా2 అంటే df2/f2. అంటే ఇక్కడ df1/f1 బదులుగా ఒమేగా1 రాయొచ్చు, df2/f2 బదులుగా ఒమేగా2 రాయొచ్చు. అంటే దట్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2. దట్ ఎంప్లైస్ ఒమేగా1/f1 ప్లస్ ఒమేగా2/f2 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. అంటే ఒమేగా1/f1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా2/f2. దట్ ఎంప్లైస్ ఒమేగా1/ఒమేగా2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ f1/f2. Therefore, omega1/omega2 is equal to minus of f1/f2. Put it in a box. దీని బాక్స్లో ఉంచండి ఈ సమీకరణాన్ని. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్కి కండిషను ఎప్పుడు when two lenses are placed in contact. రెండు కటకాలని ఒకదానితో ఒకటి తాకేటట్లు చేసినప్పుడు వర్ణ విభజనాన్ని తగ్గించడానికి షరతు అని అడిగినప్పుడు omega1/omega2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ f1/f2. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ సెట్లో కానివ్వండి, అక్నూ సెట్లో కానివ్వండి, పీజీ సెట్స్లో కానివ్వండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగటం జరిగింది. అంటే రెండు కటకాల ఒకదానితో ఒకటి సంయోగంలో ఉన్నప్పుడు ఇక్కడ వర్ణ విభజనాన్ని తగ్గించడానికి సమీకరణం అని అడిగినప్పుడు omega1/omega2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ f1/f2 అవుతుంది. అంటే రేషియో ఆఫ్ డిస్పర్సివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రేషియో ఆఫ్ ఫోకల్ లెంత్స్, రైట్. అంటే ఇక్కడ మైనస్ ఇండికేట్స్, మైనస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక కటకం కాన్వెక్స్ అయితే మరొక కటకం కాన్కేవ్. అంటే ఇక్కడ ఒక కటకం కుంభాకార కటకం అని తీసుకున్నప్పుడు మరొక కటకం పుటాకార కటకాన్ని ఇక్కడ సూచిస్తుంది నెగిటివ్ సైన్ అనేది. ఇట్ ఈస్ ఫస్ట్ కేస్. నౌ కమింగ్ టు ద సెకండ్ కేస్, రెండవ కేస్ తీసుకున్నప్పుడు when two lenses are separated by a distance. రెండు కటకాలు ఒకదానితో ఒకటి కొంత దూరంలో వేరు చేయబడ్డప్పుడు ఇక్కడ
ఈ అవర్ణతకు సమీకరణాన్ని రాబట్టండి. వెన్ టూ లెన్సెస్ ఆర్ సెపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్, రెండు కటకాలు కొంత దూరంలో వేరు చేయబడ్డప్పుడు. రైట్, కమింగ్ టు ది డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్. రెండు లెన్సులు తీసుకున్నాము, రెండు లెన్సులు ఒకే యాక్సిస్ మీద తీసుకున్నాము. రెండు లెన్సులు మొదటి లెన్స్ L1, సెకండ్ వన్ ఈజ్ L2. బోత్ ఆర్ కాన్వెక్స్ లెన్స్. వక్రతలాలు మీరు పరిశీలించినట్లయితే రెండు కూడా కుంభాకార కటకాలను సూచిస్తున్నాయి. ఫస్ట్ వన్ L1, సెకండ్ వన్ L2. L1 ఆఫ్ ఫోకల్ లెంత్ F1, L2 ఆఫ్ ఫోకల్ లెంత్ F2, L1 ఆఫ్ డిస్పర్సివ్ పవర్ ω1, L2 ఆఫ్ డిస్పర్సివ్ పవర్ ω2. బోత్ ఆర్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ x. రెండు కటకాల మధ్య దూరం x అని తీసుకున్నాం. రైట్, కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. కన్సిడర్ టూ లెన్సెస్ L1 అండ్ L2, capital letters. Consider two lenses L1 and L2 of focal lengths F1 and F2 are arranged coaxially, separated by a distance x in air. Let ω1 and ω2 be the dispersive powers of the materials. Then the effective focal length or a combined focal length is given by. అంటే ఇక్కడ రెండు కటకాలు తీసుకున్నాం L1, L2లు. రెండు కటకాల యొక్క నాభ్యంతరాలు F1, F2లను తీసుకున్నాము. ఆ రెండు కటకాలని ఒకే అక్షం మీద అమర్చడం జరిగింది. కోయాక్సియల్ అన్నారు. కోయాక్సియల్ మీన్స్ ఒకే అక్షం. డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేసాం డయాగ్రామ్లో. సో రైట్, ఇన్ ఎయిర్ ఎక్కడ తీసుకున్నామంటే ఇన్ వ్యాక్యూమ్, శూన్యంలో కానీ గాలిలో కానీ తీసుకున్నాం. మీడియం ఏమీ లేదు రెండట్ల మధ్య. ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ ఉంది మీడియం. సో ఆ రకంగా ఇక్కడ మనకి ఈ రెండు లెన్సులు L1, L2ని x దూరంలో అమర్చారు. రైట్, లెట్ ω1 అండ్ ω2 బి ద డిస్పర్సివ్ పవర్స్. ఇక్కడ ఈ కటకాల యొక్క విక్షేపణ సామర్థ్యాలు ω1 మరియు ω2గా తీసుకున్నాను. ఇప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఆర్ కంబైన్డ్ ఫోకల్ లెంత్, ఫలిత నాభ్యంతరము, కటక సంయోగం యొక్క ఫలిత నాభ్యంతరము. రైట్, ఇంతకుముందు డిస్టెన్స్ లేనప్పుడు, రెండట్ల మధ్య దూరం లేనప్పుడు కాంటాక్ట్లో ఉంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 + 1/f2. కానీ ఇప్పుడు రెండు లెన్స్లో కూడా కొంత దూరంలో వేరు చేయబడ్డాయి. సో అందుచేతన రెండు లెన్స్లో కూడా కొంత దూరంలో వేరు చేయబడ్డాయి కాబట్టి ఫార్ములా ఫర్ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఈజ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 + 1/f2 - x/f1/f2. రైట్, నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్, ఇరువైపులా అవకలనం చేయాలి. మీకు చెప్పాను ఆల్రెడీ నేను, క్యాపిటల్ F అనేది మనకి ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్. ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఎప్పుడు కాన్స్టెంట్. 1 కాన్స్టెంట్, ఇక్కడ F కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఈజ్ ఎగెయిన్ కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ని ఎగెయిన్ కాన్స్టెంట్గా తీసుకున్నాము. రైట్, ఇన్ దిస్ 1/F ఈజ్ ఈక్వల్ టు 1/f1 + 1/f2 - x/f1/f2లో డెరివేటివ్ ఆఫ్ 1/f ఈజ్ 0. కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1/f1 అంటే మైనస్ డెరివేటివ్ ఆఫ్ 1/f1 మైనస్ 1/f1² ఇంటూ df1, డెరివేటివ్ ఆఫ్ 1/f2 మైనస్ 1/f2² ఇంటూ df2 మైనస్ x ఇంటూ ఇక్కడ దీన్ని మైనస్ x ఇంటూ 1/f1 ఇంటూ 1/f2 కింద రాయొచ్చు. 1/f2ని u అనుకోండి, 1/f2ని v అనండి. డెరివేటివ్ ఆఫ్ uv అంటే మైనస్ x ఇంటూ 1/f1 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1/f2 అంటే మైనస్ df2/f2² ప్లస్ 1/f2 ఇంటూ
డెరివేటివ్ ఆఫ్ 1/f అంటే 1/f1 అంటే మైనస్ డి ఆఫ్ 1/f1 స్క్వేర్. అంటే ఇక్కడ 1/x డెరివేటివ్ కింద తీసుకుంటున్నారు, -1/x స్క్వేర్ కింద రాయొచ్చు. సో అందుకే -1/f2 స్క్వేర్ df2 ప్లస్ 1/f2 ఇంటూ మైనస్ డి ఆఫ్ 1/f1 స్క్వేర్ అవుతుంది. రైట్, దట్ ఎంప్లాయిస్ LHS ముందు రాస్తున్నాను. -1/f1 ఇంటూ డి ఆఫ్ 1/f1 మైనస్ 1/f2 ఇంటూ df2/f2 ప్లస్ అంటే RHSని LHS కింద రాశాను ప్లస్ x ఇంటూ ప్లస్ x ఎందుకు రాశానంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసాం. సో లోపల ఉన్నటువంటి బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్లో 1/f1 f2 కామన్ తీసాను. తీస్తే df2/f2 ప్లస్ d ఆఫ్ 1/f1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ -1/f1 ఇంటూ d ఆఫ్ 1/f1 -1/f2 ఇంటూ df2/f2 ప్లస్ x/f1 f2ని ముందుకు తీసుకొచ్చాం ఇంటూ df2/f2 ప్లస్ d ఆఫ్ 1/f1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, రెండు ఫార్ములాలు ఉపయోగించాను. డెరివేటివ్ ఆఫ్ uv తీసుకున్నాను, u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. మరలా డెరివేటివ్ ఆఫ్ 1/x ఏమో -1/x స్క్వేర్ కింద రాసుకున్నాను. ఆ ఫార్ములాలు ఉపయోగించి చేయగా వచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇవి. రైట్, నౌ దట్ ఎంప్లాయిస్ -1/f1 ఇంటూ d ఆఫ్ 1/f1 -1/f2 ఇంటూ df2/f2 ప్లస్ x/f1 f2 ఇంటూ df2/f2 ప్లస్ d ఆఫ్ 1/f1 ఈజ్ ఈక్వల్ టు 0. బట్ వీ నో దట్, ఇంతకుముందు చెప్పాను మీకు నేను, df/f అంటే ఒమేగా, అంటే df1/f1 అంటే ω1 అండ్ df2/f2 అంటే ω2. సో పై సమీకరణంలో ఈ విలువను ప్రతిక్షేపించినప్పుడు, దట్ ఈస్ బై సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ వీ గెట్ దట్ ఈజ్ -ω1/f1 అంటే df1/f1 బదులు ω1 రాశాను, -ω1/f1 -ω2/f2 ప్లస్ x/f1 f2 ఇంటూ సో df2/f2 అంటే ω2 ప్లస్ df1/f1 అంటే ω1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x/f1 f2 అంటే LHSలో ఉన్నటువంటి సెకండ్ టర్మ్ రాస్తున్నాను ముందు, ఇంటూ x/f1 f2 ఇంటూ ω1/ω2 ఈజ్ ఈక్వల్ టు LHSలో ఉన్నటువంటి ఈ ముందు టర్ముల్ని ఫస్ట్ రెండు టర్ముల్ని RHSకి తీసుకెళ్తే మైనస్ ప్లస్ అవుతుంది. సో ω1/f1 ప్లస్ ω2/f2. రైట్, LHSని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాము. x/f1 f2 ఇంటూ ω1 ప్లస్ ω2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ f1 f2 LCM తీస్తే ω1 f2 ప్లస్ ω2 f1 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ x/f1 f2 ఇంటూ ω1 ప్లస్ ω2 ఈజ్ ఈక్వల్ టు ω1 LCM తీసినప్పుడు ω1 f2 ప్లస్ ω2 f1/f1 f2. ఇరువైపులా f1 f2లు క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే మనకి అక్కడ x ఇంటూ ω1 ప్లస్ ω2 ఈజ్ ఈక్వల్ టు ω1 f2 ప్లస్ ω2 f1 మిగులుతుంది. అంటే మన x తీసుకున్నప్పుడు ω1 f2 ప్లస్ ω2 f1/ω1 ప్లస్ ω2 అవుతుంది. ఇట్ ఈజ్ x వాల్యూ, అంటే రెండు లెన్స్ల మధ్య దూరం. x ఈజ్ ఈక్వల్ టు ω1 f2 ప్లస్ ω1 f1 ω2 f1/ω1 ప్లస్ ω2. రైట్, ఇప్పుడు కండిషన్ వచ్చింది when two lenses are separated by a distance. ఇప్పుడు రెండు లెన్సులు ఒకే మెటీరియల్తో తయారు చేయబడితే, రెండు కటకాల ఒకే పదార్థంతో తయారు చేయబడితే ω1 ఈజ్ ఈక్వల్ టు ω2 ఈజ్ ఈక్వల్ టు ω అవుతుంది. ఈ విలువలను పై సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ω/f2 ప్లస్ ω/f1/ω ప్లస్ ω. పైన ω కామన్ తీయచ్చు, కింద ω కామన్ తీస్తున్నాం. తీస్తే ω క్యాన్సిల్ అవగా f1 ప్లస్ f2/2 మిగులుతుంది x వాల్యూ. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ లెన్సెస్, when two lenses are separated by some distance, is x is equal to f1 plus f2/2. It is the condition for chromatic aberration, minimization of chromatic aberration when two lenses are separated by some distance.
when two lenses are made up of same material, x is equal to f1 plus f2 by 2. ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఇక్కడ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో చర్చించుకున్నాం. క్రోమాటిక్ అబరేషన్కి 2 సమీకరణాలు రాసాం, ఎక్స్ప్రెషన్స్ రాసాం. నెక్స్ట్ క్రోమాటిక్ అబరేషన్ ఏ విధంగా తగ్గించవచ్చు అంటే 2 పద్ధతులు చెప్పుకున్నాం. 2 లెన్సులు ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ అయినప్పుడు ω1 బై ω2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ f1 బై f2. 2 లెన్సులు సెపరేటెడ్ బై డిస్టెన్స్, దెన్ x ఈజ్ ఈక్వల్ టు ω1 f2 ప్లస్ ω2 f1 బై ω1 plus ω2. Later, when 2 lenses are made up of same material, we will get x is equal to f1 plus f2 by 2. So, this is the concepts involved in aberrations. So, all of the students should prepare well. Thank you.